హారిక కూడా ఈ ఇంట్లో ఉండాలి అంటే నాకు భయమేస్తుంది. రేపు నా కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పడంతో ప్రతాప్ బాగా ఆలోచించి తను ఏం తప్పు చేశాడో, తను ఏం కోల్పోయాడో అనేది అర్థం చేసుకుంటాడు. నిజమే కదా! 20 సంవత్సరాలు కన్న కూతురిని అంత ప్రేమగా పెంచుకుంటే ఇప్పుడు మీరందరూ చెడ్డవాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది అంటే నిజంగానే తను మాలో ఒక చెడ్డ వ్యక్తులను చూసుంటేనే కదా, వాళ్ళలో మంచి వ్యక్తులను చూసుంటేనే కదా వాళ్ళతోటి వెళ్ళిపోవాలని అంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు నిజంగానే సంస్కారవంతులు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. తక్కువ స్థాయి వాళ్ళే కానీ వాళ్ళు నిజంగానే మంచివాళ్ళు. కానీ మనం వాళ్ళ ప్రేమను అంగీకరించలేకపోతున్నాం. మన మనసులు తీసుకోలేకపోతున్నాయి. అది మహాకు కూడా అర్థం కావడం లేదు. తను ప్రేమనే చూస్తుంది తప్ప స్థాయి, అంతస్తు అనేది చూడడం లేదు. లలిత, మనం తప్పు చేసామేమో అనిపిస్తుంది నాకు అనగానే ఇక ఆమె కూడా కాస్త ఆలోచనలో పడుతుంది. అవునండి, నిజంగానే మనం మన ఇంటి మహాలక్ష్మిని కోల్పోయాము. ఇప్పుడు ఐశ్వర్యాన్ని కూడా కోల్పోతున్నాము. కోడల్ని కనుక వెళ్ళిపోయి ఉంటే ఇక ఈ ఇంటికి కళ అనేదే ఉండదు అని చెప్పి ఆదిని కూడా, అరే నువ్వు కూడా నీ ఆవేశం తగ్గించుకోవాలి, మూర్ఖత్వం తగ్గించుకోవాలి. మనం ఏం ఆలోచిస్తున్నామో మన ఆలోచనల్లోనే తప్పు ఉంది, మహాలక్ష్మిలో తప్పు లేదురా. తను ఒకవేళ తను చెప్పినప్పుడు మనం వినుంటే మనల్ని దాటి వెళ్ళేది కాదేమో. కానీ ఆడపిల్లకి ఇంట్లో ఏం చెప్తే అదే, చదువుకున్న వాళ్ళు జాబ్ చేయడానికి లేదు, ఇలా మనం ఆలోచించబట్టే మహాలక్ష్మి గడప దాటి బయటికి వెళ్ళిందేమో అనిపిస్తుంది. తనకి మనం స్వేచ్ఛ ఇవ్వలేదేమో, ఆ స్వేచ్ఛ వాళ్ళ ఇంట్లో దొరుకుతుందనే వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు నిజంగా మారిపోయి వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేసినా కూడా మహాలక్ష్మి ఇంకా జీవితంలో మనల్ని క్షమించదు, మన ఇంట్లోకి అడుగు పెట్టదనిపిస్తుంది అని చెప్పని కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటాడనమాట. అయితే లేదండి, అర్థం చేసుకుంటుందిలే, మనం కూడా మంచి వాళ్ళలాగా మారిపోయి కూతుర్ని ప్రేమించి కూతుర్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మహాలక్ష్మి తిరిగి వస్తుంది. మహాలక్ష్మి సంతోషం కన్నా మనకేది ముఖ్యం కాదు కదా. ఇంత డబ్బులు, ఇంత అంతస్తులు, ఇంత ఆస్తి ఉండి కూడా మహాలక్ష్మిని మనం ఇంట్లో ఉంచలేకపోయాము అంటే మనదే కదా తప్పు అంటూ ఇప్పుడు ఈమె ఒక తల్లిలాగా ఆలోచిస్తూ ఉందన్నమాట. మహాలక్ష్మి విషయంలో వీళ్ళలో వచ్చిన మార్పు అయితే నిజంగా చాలా గ్రేట్. హారిక అలా తిరగబడి మాట్లాడడం వల్లనే వీళ్ళ ఆలోచనలో మార్పు వచ్చిందని బలంగా చెప్పవచ్చు. ఆదిలో కూడా మార్పు వచ్చింది. ఇక మహాలక్ష్మిని యాక్సెప్ట్, వీళ్ళు ఇక ఇంటికి ఎలా తీసుకురావాలి, మేము మారిపోయామని ఎలా నిరూపించుకోవాలన్న పనిలోనే వీళ్ళుంటారు. అటేమో మహాలక్ష్మి కూడా చక్రిని ప్రేమించడం మొదలుపెట్టింది.